ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కల్పితం మాత్రమే, ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఏ బుజ్జి, ఎందుకు అరుస్తున్నావే? నాకు భయం అవుతుంది. ఎందుకురా నన్ను ఊకే డిస్టర్బ్ చేస్తున్నావు? బుజ్జి అవుతురా బుజ్జి, ఎందుకురా నన్ను ఊకే డిస్టర్బ్ చేస్తున్నావు? నాకు భయం అవుతుంది. పిచ్చి విషయాలు నాకు భయం అవుతుంది. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదారా? ఎందుకురా నన్ను ఊకే డిస్టర్బ్ చేస్తున్నావు? ఎవరు నువ్వు అసలు? ఎందుకు వచ్చావు అసలు? నువ్వు నీకేం కావాలి? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు అసలే భయం అవుతుంది. మా భార్య శరీరం నుంచి వెళ్ళిపో. నువ్వు అసలు నీకేం కావాలి అసలు చెప్పు. అమావాస్య రోజు దానితో పప్పు అండనిస్తావారా? దయ్యాలు ఎక్కడైనా పప్పు తింటాయారా? నీ ముఖం మండ. పప్పు అంటున్నావు, మరి చికెన్ అండమంటున్నావా? ఏమండమంటావు? ఏం కావాలి నీకు? చికెన్ తినే లోకల్ దయ్యాని కాదురా, నాకు 4 కాళ్ళది కావాలరా. నాకు గరం గరం మటన్ కావాలరా. సరే, రేపు నేనే తీసుకొచ్చి మటన్ నేనే అండి నీకు పెడతా. గరం గరం మటన్ పెడతా. ఇప్పుడైతే దయచేసి పడుకో, దయచేసి పడుకో. అమ్మని అమ్మ, పానం పోయేంత పని అయిందిరా నాయన. మళ్ళీ ఏమైందే? నిన్నే. బుజ్జి బుజ్జి, ఏమైంది? ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నేను బతకనియదు కానీ గుర్రాన్ని లేపి దండించుకున్నాడు అంటే ఇది ఇలా నన్ను బతకనియది. నన్ను రాగొట్టనికే ఉన్నది ఇది. నేను బతకగా సత్తా. తెల్లారి నాకు ఇదే జాగారం అయ్యేటట్టుంది. ఏందిరా ఏందో గులుగుతున్నావు? గులుగుడు కాదక్క, చెంపలన్నీ వాసిపోయినాయి, గుండె జారిపోయింది, నేనే రాలిపోయేటట్టున్నాక్క. దయచేసి నన్ను పడుకోని అక్క. అంత భయం ఉన్నావు, నువ్వు ఎందుకురా నన్ను ఊకే డిస్టర్బ్ చేస్తున్నావు? ఇలాగైతే నువ్వు వినవురా. నన్ను ఇది ఎలా బతకనిచ్చేటట్లేదు. తెల్లారిదాకా బతుకుతానో లేదో అర్థమైతే లేదు. ప్రాణం అంతా గజగజ అనుకుతుంది. నా ప్రాణాలు పైన పోయేటట్టున్నాయి. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి తెల్లారిదాకా. అమ్మో అమ్మో, ఏందిరా నాయనా, అసలు నిద్ర కూడా రావట్లేదురా నాయనా. దాన్ని నేను ఏమన్నా దాని దగ్గరికి పోను, నేను ఈయనే పడుకుంటా. ఏమన్నా కానీ ఏదన్నా కానీ. నాకు ఎటు వెండిని లేచిండా? రోజు నేను లేచేదాకా లేవాడు కదా. ఏమైంది నాని, ఆడెందుకు కూర్చున్నావే? పడుకోలే రాత్రంతా? కళ్ళంతా ఎర్రగానే. ఏమైంది, నిద్ర పట్టలేదా? ఏం లేదు, బాడీ పెయిన్స్ వస్తే ఇలా కూర్చున్నా. నేను వెళ్ళి మటన్ తీసుకుని వస్తా, నువ్వు రెడీగా ఓకేనా? నేను వెళ్తా.
నాని వచ్చినావా తీసుకొచ్చినావా మటను ఇటు నేను క్లీన్ చేసి వంట చేస్తా, నువ్వు వెళ్ళి రెడీగా. వద్దొద్దు, ఈరోజు నేనే స్పెషల్గా వండి పెడతా నీకు. నువ్వు వెళ్ళి వేడివేడి నీళ్ళతో స్నానం చేసుకుని రా, ఓకేనా? ఈరోజు మొత్తం నేనే చేస్తా, నువ్వే ఇబ్బంది పడదు, అర్థమవుతుందా? సరే నాని. మొత్తానికైతే వంట కంప్లీట్ అయింది, ఎలా ఉంటుందో చూడాలి. నాని అయిపోయిందా వంట? తిందామి. మటన్ కర్రీ గుమగుమ వాసన వస్తుంది కదా, నువ్వు రెడీ అయ్యి వచ్చేసి తినేద్దాము. సరే. నాని వచ్చినావా? ఆనంద్ చేసి తిందామా, ఆకలి అవుతుంది. తిందాం. రాత్రి జరిగిన దానికి అసలు ఆయన ముఖం చూడు ఎట్లా అయిపోయిందో, భయంతోనే కొడుకు చచ్చేలాగున్నాడు. అసలు నా మనసులో మాట ఎట్లా చెప్పాలో ఏమో అర్థమవుతలేదు. చెప్పకపోతేనేమో నాలో నేనే నవ్వుకోవాల్సి వస్తుంది. ఎట్లాగా అయినా కానీ చెప్పేస్తా ఈ ముచ్చటి. ఏమైందే? మళ్ళీ ఏమైంది? అరే మళ్ళీ ఏమైంది? నైట్ చేసింది చాలదా, మళ్ళీ నన్ను ఏమో చేద్దామని చూస్తున్నావు కానీ చెప్తే ఏమైందే? మటన్ మంచిగా లేదా? భయపడ్డావా నాని? నేను ఇదంతా కావాలనే చేసింది, నేను ఆట పట్టేయడానికి. మనం పెళ్ళైన కొత్తలా ప్రతి సండే నువ్వు ఇంటికి మటన్ తీసుకొచ్చేటోను, మనం బయటికి వెళ్ళేటోళ్ళం, సినిమాకి ఎగ్జిబిషన్కి అనేసి తీసుకుపోయేటోను. ఇప్పుడు చాలా తగ్గించినావు, ఏదున్నా కానీ ఫోన్లోనే లీనమవుతున్నావు, నన్ను అసలు పట్టించుకుంటూనే లేవు. అందుకనేసి ఈ చిన్న డ్రామా ప్లే చేసిన నీ దగ్గర. ఏది ఇదంతా యాక్టింగా? నైటు దయ్యం నన్ను కొట్టింది, అంత యాక్టింగేనా? అమ్మని ఆస్కార్ పర్ఫార్మెన్స్. నైట్ మిమ్మల్ని అడిగిన పప్పు అండు మలేష్ అన్నారు. మీతో ఎలాగైనా కానీ మటన్ తెప్పించుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ డ్రామా ప్లే చేసిన. ఇదంతా మటన్ కోసం ఆ నాటకం? నాకు చెప్తే అయిపోగానే నా ప్రాణం పోయినట్టు అయిందే. ఎందుకే ఇలా చేశావు? నీ ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఎవ్వడు కూడా చేయడే. మటన్ కోసం మట్టిలో కలిపేద్దాం అనుకున్నావు నన్ను. రాత్రి మిమ్మల్ని చూస్తే నాకు నవ్వు వచ్చింది. మిమ్మల్ని చూసి నా నటన ఎక్కడ బయటపడిపోతుందేమో అనేసి నేను నవ్వు నాపుకున్నా. ఇదంతా ఓకే కానీ మరి నన్నెందుకే కొట్టావు? చెంపదెబ్బలేసావు కానీ కోపంతోనే కొట్టావా? అసలు ఎందుకు కొట్టావే? కొట్టకుంటే ఏం చేస్తా, 12 దాకా నువ్వు ఫోన్ చూసుకుంటుంటే నేను ఒకదాన్ని ఉన్నా అన్న విషయం కూడా మర్చిపోయి అందులోనే లీనమైతే కొట్టకుంటే ఏం చేస్తా, అందుకే కొట్టినా. వామ్మో, ఈ దయ్యాల కంటే భార్యలే డేంజర్ రా బాబు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలిరా నాయనా.